సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 42వ సర్గము. భగీరథుడు గంగానదిని దివి నుండి భూమికి గొనివచ్చుటకై యత్నించుట. ఓ రామ, సగరుడు స్వర్గస్థుడు కాగా మంత్రులందరూ న్యాయసమ్మతముగా ధర్మబుద్ధి గల అంశుమంతుడే రాజు కావలనని కోరారు. ఓ రఘునందన, అంతటా మిక్కిలి ఉత్తముడైన అంశుమంతుడు రాజయ్యాడు. అతని కుమారుడు దిలీపుడు. అతడు మిక్కిలి సుప్రసిద్ధుడు. అంశుమంతుడు తన కుమారుడైన దిలీపునకు రాజ్యభారాన్ని అప్పగించి గంగావతరణార్థమై పవిత్రమైన హిమవత్పర్వత శిఖర భాగమున తీవ్రమైన తపస్సును చేశాడు. ఖ్యాతికెక్కినవాడు తపోధనుడు అయిన అంశుమంతుడు 32,000 సంవత్సరాల కాలము తపస్సు ఆచరించి గంగను పొందకుండానే స్వర్గానికి చేరాడు. ఎంతో తేజస్వి అయిన దిలీపుడు తన తాతల యొక్క అకాల మరణ వార్తను విని ఖిన్నుడయ్యాడు. వారికి సద్గతులు కలగటానికై తన తండ్రి తీవ్ర తపస్సు చేసి లక్ష్యాన్ని సిద్ధించకముందే అతడు స్వర్గస్థుడైనందులకు మిక్కిలి చింతాక్రాంతుడై కర్తవ్యమును నిర్ణయించుకోలేకపోయాడు. దివి నుండి భూమికి గంగావతరణమును సాధించుట ఎట్లు, గంగోదకములతో పితామహులకు తర్పణములను సమర్పించుట ఎట్లు, ఇంకా వారిని తరింపజేయుట ఎట్లు అని అతడు తీవ్రంగా ఆలోచించసాగాడు. నిత్యము ధర్మకార్య నిరతుడై సుప్రసిద్ధుడైన దిలీపుడు తాతలను తరింపజేయు ఆలోచనలోనే మునిగి ఉండేవాడు. కొంతకాలానికి ఆయనకు భగీరథుడు అను కుమారుడు కలిగాడు. అతడు పరమధార్మికుడుగా వాసిగాంచాడు. మిక్కిలి బలపరాక్రమ సంపన్నుడైన దిలీప మహారాజు ఎన్నో యజ్ఞములను చేశాడు. అతడు 30,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేశాడు. ఓ రామ, అతడు తన 60,000 మంది ముత్తాతలను ఉద్ధరించుటకు తగు నిర్ణయాన్ని తీసుకోలేకపోయాడు. ఆ నరేంద్రుడు తన కుమారుడైన భగీరథునకు రాజ్యభారాన్ని అప్పగించి మనోవ్యాధితో కాలధర్మమునందాడు. అతడు తన పుణ్యఫలముచే స్వర్గానికి చేరాడు. ఓ రఘురామ, ధార్మికుడు రాజర్షియు మిక్కిలి పరాక్రమశాలియు అయిన భగీరథునకు సంతానం లేదు. అతడు పుత్రుల కొరకై తహతహపడుచుండెను, కానీ అతని కోరిక నెరవేరలేదు. ఓ రఘునందన, అంతటా భగీరథుడు గంగను దివి నుండి భూమికి అవతరింపజేయు సంకల్పంతో తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి తపస్సు చేయటానికై హిమవత్పర్వత ప్రాంతమున గల గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. అతడు ఆ క్షేత్రమున మాసమునకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ జితేంద్రియుడై ఊర్ధ్వబాహువై పంచాగ్నుల మధ్య దీర్ఘకాలము తపోనిమగ్నుడయ్యాడు. మహాబాహువైన ఓ రామ, మహాత్ముడైన ఆ భగీరథ మహారాజు అట్లు తన తీవ్రమైన తపస్సును కొనసాగిస్తూ ఉండగా వేల కొలది సంవత్సరాలు గడిచిపోయాయి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆయన తపస్సునకు మిక్కిలి సంప్రీతుడయ్యాడు. తరువాత ఆ పితామహుడు దేవతలతో కూడి తపస్వియు మహాత్ముడు అయిన భగీరథుని ఎదుట నిలిచి ఇలా అన్నాడు: మహానుభావ, ఓ భగీరథ మహారాజా, తీవ్రమైన నీ తపస్సునకు మెచ్చితిని. ఓ సువ్రత, వరమును కోరుకొనుము. మహాభాగుడును మహాతేజస్వియు అయిన భగీరథుడు అంజలి ఘటించి ఆ బ్రహ్మదేవుని సమీపమున నిలిచి ఆయనతోటి ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, నా తపస్సు మీకు తృప్తిని గూర్చినచో ఆ తపఫలముగా సగరపుత్రులందరికీ నా జలాంజలులు చేరునట్లు అనుగ్రహించండి. ఈ మహాత్ముల యొక్క భస్మరాశి గంగాజలములతో తడిసిన తరువాత మా ముత్తాతలందరూ శాశ్వతముగా స్వర్గనివాసులగుదురుగాక. ఓ దేవా, మా ఇక్ష్వాకు వంశమునకు సంతానమును ప్రసాదించండి. మా వంశము ఇంతటితో ఆగిపోరాదు. ఇదియే నేను కోరుకొను రెండవ వరము. సమస్త లోకములను సృష్టించువాడైన బ్రహ్మ భగీరథుని మాటలను విని శుభంకరములైన మధురవచనములను ఇలా అన్నాడు: ఓ ఇక్ష్వాకు వంశవర్ధన, మహారథ భగీరథ, నీ మనోరథము మిక్కిలి ఉత్తమమైనది, అట్లే అగుగాక. నీకు శుభమగుగాక. ఈ గంగానది
హిమవత్ పర్వతము నుండి ఉద్భవించినది. ఈమె హిమవంతుని పెద్ద కూతురు. ఈమెను ధరించుటకు పరమశివుడు మాత్రమే సమర్థుడు కనుక ఆయనను ఆశ్రయింపవలెను. గంగా ప్రవాహము యొక్క వేగధాటికి భూమి తట్టుకొనలేదు. ఆ గంగను ధరింపగల శక్తిమంతుడు పరమేశ్వరుడు మాత్రమే. ఇతరులకు అది అసాధ్యము. రాజుతో ఇట్లు పలికిన తరువాత బ్రహ్మదేవుడు గంగతో, బిడ్డ, ఈ రాజును అనుగ్రహింపుము అని పలికి దేవతలతోడను మరుద్గణములతోడను కూడి స్వర్గమునకు వెళ్ళెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 42వ సర్గము సంపూర్ణం. శుభం.